reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నూతన కార్యవర్గం ఐఎంఏ రాజమండ్రి ఏర్పాటైన తర్వాత మా మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇది. అనుకోకుండా బర్డ్ ఫ్లూ రావడం, బర్డ్ ఫ్లూ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా నా పేరు డాక్టర్ విజయభాస్కర్, పిడుగు ఐ స్పెషలిస్ట్ని. గత 8 సంవత్సరాలుగా సెక్రటరీగా ఐఎంఏకి సేవలు అందిస్తున్నాను. ఈ సంవత్సరం అంటే 2025-27 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా లాస్ట్ నెలలో ఎలక్షన్ జరిగాయి. అందులో నన్ను ఐఎంఏ అంతా ఎన్నుకోవడం జరిగింది. మా సెక్రటరీ దాట్ల సతీష్ గారు కార్యదర్శిగా సేవలు అందించనున్నారు. ఇకపోతే ఇక మన ముందున్న సమస్య బర్డ్ ఫ్లూ. ఈ బర్డ్ ఫ్లూ గురించి కొన్ని రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత వాటి ఎలా వస్తుంది అనే అనుమానాలు ఉన్నాయి. ఎగ్స్ తినొచ్చా, చికెన్ తినొచ్చా, వీటన్నిటి మీద అవగాహన మీ ద్వారా ప్రజలకి తెలియజేయడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా ఫిజిషియన్స్ నుండి రాజశేఖర్ గారు వైస్ ప్రెసిడెంట్, శేషాద్రి రెడ్డి గారు సీనియర్ మోస్ట్ ఫిజిషియన్, వడ్డాది సురేష్ గారు సీనియర్ ఫిజిషియన్, మీకు అందరికీ తెలిసిన విషయమే, డాక్టర్ గుప్తా గారు, డాక్టర్ పాండురంగ గారు, తర్వాత సతీష్ గారు ఇందాక తెలిసినట్టు, తర్వాత సుమంత్ గారు ఫిజిషియన్, మా ఫీమేల్ ప్రియాంక అసోసియేషన్ లో ఒక యాక్టివ్ సెక్రటరీ. సో వీరందరం కలిపి రావడం జరిగింది. ఓవర్ టు యూ శేషాద్రి రెడ్డి, ప్లీజ్. ఇది ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది, ప్రజల్లో అవగాహన ఏ రకంగా కలిగించాలన్నదే మీ మీద వదిలేస్తున్నాం. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఫిజిషియన్ తరఫున కూడా రీసెంట్ గా రాజమండ్రి బ్రాంచ్ ఫామ్ చేశాము. ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు, సెక్రటరీ నేను, గుప్తా గారు ట్రెజరర్ గా ఫామ్ చేశాము. ఐఎంఏ తరఫున బర్డ్ ఫ్లూ గురించి కొంచెం బేసిక్ చెప్తాం మీకు. ఆ తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఇది మనుషుల్లో వచ్చే వాయడము, ఎర్రగా అయిపోవడం, పింక్ కలర్ లో అయిపోవడము, దానిలకు రొంప రావడము, సడన్ గా తినడం ఆపేయడము, చాలా లేజీగా అయిపోయి పడిపోవడము, బర్డ్స్, ఇవన్నీ ఇనీషియల్ గా బర్డ్స్ లో గమనించినప్పుడు దానిలో వైరస్ వచ్చినట్టు తెలుస్తుంది. సో రీసెంట్ గా మనకు దగ్గరలో అదే ప్రాబ్లం అయింది. సో ఇది మనకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే, ఫస్ట్ దానిలకు చూసుకునే వాళ్ళకు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గా పౌల్ట్రీ వర్కర్స్ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా. సో వాళ్ళు గ్లవ్స్ వేసుకోవడము, వాళ్ళు మాస్క్ వేసుకోవడము, ముందు వాళ్ళు పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటే వేరే వాళ్ళకు రాకుండా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మీరు స్ప్రెడ్ చేయాలా. రెండోది, ఇది అంత డేంజరస్ వైరస్ కాదు. ఇది మనం అనుకునే కోవిడ్ లాగా స్ప్రెడ్ అయిపోయేలాగా హ్యూమన్స్ కి వచ్చిన, హ్యూమన్స్ అంటే ఇప్పుడు వాళ్ళతో ఆ బర్డ్స్ తో కాంటాక్ట్ ఉండే వాళ్ళ ద్వారానే రావాల్సింది అది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకొకరు హ్యూమన్స్ కి లేదా మనుషులకి రావడం అనేది చాలా తక్కువ. ఇది మనం అంత పానిక్ కావాల్సిన అవసరం లేదు. బర్డ్ ఫ్లూ ఒకవేళ బర్డ్స్ లో చాలా ఎక్కువైపోయి బాగా స్ప్రెడ్ అయిపోతే అప్పుడు హ్యూమన్స్ అంటే మనుషుల్లో వైరస్ ఎంటర్ అయిన తర్వాత, అంటే అది వచ్చేది బేసిక్ గా మనం గాలి తీసుకున్నప్పుడు, ఆ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ ఏదన్నా పీల్చుకున్నప్పుడు లేదా దాన్ని తాకినప్పుడు బర్డ్ బ్లడ్, బర్డ్ సెక్రీషన్స్ అవన్నీ తాకిన వాళ్ళు ముక్కు దగ్గర పెట్టుకోవడమో మొహం దగ్గర పెట్టుకొని వాళ్ళకు వచ్చి వాళ్ళు ఇంకొకరికి స్ప్రెడ్ చేయొచ్చు. సో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరగచ్చు, బట్ అంత డేంజర్ కాదు అట్ ప్రెసెంట్. సో ఫ్లూ ఎక్కువ అయినప్పుడు ఆ వైరస్ షేప్ మారితే అప్పుడు ఒక డేంజర్ ఉందన్నమాట. అది కొంచెం కోవిడ్ లాగా కొంచెం సీరియస్ అయ్యేది. సో అట్ ప్రెసెంట్ అలాంటివన్నీ ఏమీ జరగలేదు. సో అది మనం ఇది కావాల్సిన అవసరం లేదు. మనుషుల్లో ఉండే సిమ్టమ్స్ బేసిక్ గా ఏంటి అంటే సేమ్ రొంప, మెయిన్ కళ్ళు ఎర్రగా అయిపోవడం, దాన్ని పింక్ కంజంక్టివ్ అంటారు, పింక్ ఐ అంటారు, ముక్కు కారడము, దగ్గు. సో ఇవే బేసిక్ గా ఫీవర్, బాడీ పెయిన్స్, బేసిక్ గా మసిల్ ఏక్, మెయిన్ కండ్ల నొప్పి. ఇప్పుడు చికున్ గునియా ఎలా వచ్చిపోయిందో అందరికీ ఒక శాంపుల్ లాగా తెలిసి ఉంటుంది ఎంత మసిల్ పెయిన్స్ ఉంటాయో, అలా మసిల్ పెయిన్ రావచ్చు.
అండ్ జనరల్ గా ఎనీ ఇన్ఫ్లుయెన్జా వైరస్ లాగా తగ్గిపోతుంది, అదేం సీరియస్ కాదు. ఎవరు జాగ్రత్త పడాలా అంటే ఏజ్డ్ పీపుల్, షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, లేదా క్యాన్సర్ మందులు వాడేవాళ్ళు, ఆల్రెడీ వాళ్ళ లోపల ఇమ్యూనిటీ కొంచెం తగ్గి ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించడం బెటరు. సో విలేజెస్ లో పౌల్ట్రీస్ ఎక్కువ ఉండే దగ్గర కొంచెం అక్కడ ఏజ్డ్ పీపుల్, డయాబెటిక్స్ కొంచెం మాస్క్ వేసుకోవడము, చేతులు ఫ్రీక్వెంట్ గా కడుక్కోవడము అనే ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. సో అది నెక్స్ట్. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఈవెన్ క్యాటిల్ అంటే ఈవెన్ కౌస్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, ఎస్పెషల్లీ ఎందుకంటే కోళ్ళు ఉండే దగ్గర ఆవులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఛాన్స్ కూడా ఉంది. బట్ సో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ నంబర్ 1 చేతులు బాగా కడుక్కోవడము, మాస్క్ వేసుకోవడము, డైరీ ప్రోడక్ట్స్ ఆర్ పౌల్ట్రీ మెయిన్ మిల్క్ అని ప్యాస్చరైజ్, మనకు వచ్చేదే ప్యాస్చరైజ్డ్ మిల్కే, బట్ హీట్ బాయిల్ చేసుకోకుండా తాగడం అనేది ఓ డేంజరు. బాయిల్ చేసుకోండి మిల్క్. మీట్ ని బాగా కుక్ చేయాలా, మీట్ ని బాగా కుక్ చేసి ఎగ్ ని బాయిల్ చేస్తే బర్డ్ ఫ్లూ మనకు ఎగ్ ద్వారా మీట్ ద్వారా వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, అది ఒకటి క్లియర్ గా నోట్ చేసుకోండి, వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, సో ఇది బేసిక్ అబౌట్ ఈ బర్డ్ ఫ్లూ అనేది. సో మీకు వేరే ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంది వ్యాక్సిన్ల గురించి అట్లా ఏదన్నా డౌట్లు ఉంటే మమ్మల్ని అడగచ్చు. దగ్గరలో ఉండే పరిశ్రమ దగ్గరికి వెళ్ళకుండా ఉండే మంచిది. ఒకవేళ వెళ్ళాలా అంటే మంచి N95 మాస్క్ వేసుకొని గ్లవ్స్ తో వెళ్తే మంచిది, ఎందుకంటే దానిలో బ్లడ్ సెక్రీషన్స్ కూడా ఇన్ఫెక్టివ్ గా ఉండొచ్చు. సో ఆబ్వియస్లీ వేరే ఆడ కౌసో వేరే మామూలు మేకలు అన్ని ఉండాలనుకోండి కొంచెం దూరంగా పెట్టేది మంచిది ఈ బర్డ్ ఫ్లూ సెంటర్ నుంచి. ఇప్పుడు గుడ్డు వచ్చేది ఫారం కోడి నుంచి, బాయిలర్ కోడి నుంచి గుడ్డు రాదు. ఇప్పుడు దేనికి సోకింది, దేని ఎఫెక్ట్ ఎక్కువ వెళ్తారు. అలాగే నాటుకోళ్ళకి కూడా ఇది సోకే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే బ్రాయిలర్ కోళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే వేలాది కోళ్ళు ఒకే ఫామ్ లో పెంచడం వల్ల ఏంటంటే ఈ ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బయట పెంచి నాటుకోళ్ళు దాకా ఈ వైరస్ రావడం అనేది సాధారణంగా జరగదు. బట్ రావడం అనేది దీనికి దానికి ఏం లేదు, రెండింటికి రావచ్చు. అంటే చెప్పింది బాయిలర్ కోడి వేరు, గుడ్డు పెట్టే కోడి ఇది ఉండాలి. నాటుకోడి వేరు సెపరేట్. నాటుకోడి అనేది అది గుంపుగా ఉన్నది కాబట్టి దీని గురించి జనరల్ గా ఏ కోడికైనా వస్తుందండి. గుడ్డు ద్వారా ట్రాన్స్మిషన్ చాలా తక్కువ ఉంటుంది. ట్రాన్స్మిషన్ అనేది మెయిన్ ఎక్కడ వస్తుందంటే ఒక చనిపోయిన హెన్ నుంచి ఇంకొక హెన్ కి రావడం, లేదంటే ఆ హెన్ ని హ్యాండిల్ చేసి వర్కర్ వాళ్ళ చేతుల నుంచి ఇంకొక స్ప్రెడ్ అవడం, అలా జరుగుతుంది ట్రాన్స్మిషన్ అనేది. సో ట్రాన్స్మిషన్ ఇంపార్టెంట్ కాబట్టి అది ఏ కోడి అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు. గుడ్డు ద్వారా చాలా తక్కువ వస్తుందండి. ఒక 5 to 10% మాత్రమే ఎగ్స్ ద్వారా మనుషులు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎగ్స్ ఎవరు నాటుగా ఇలా పగలగొట్టుకుని తాగే వాళ్ళకి తప్ప జనరల్ గా కుక్ చేస్తే సగంలోనే వైరస్ చచ్చిపోతుంది. అలాగే చికెన్ కూడా కుక్ చేస్తే సగంలో ఉండగానే వైరస్ చచ్చిపోతుంది. సో హ్యూమన్స్ కి వచ్చి ఆల్మోస్ట్ ఛాన్సెస్ 0% అండి. 2020లో WHO అండ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ 2 జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఇది వాళ్ళకి ఇంపార్టెంట్ జబ్బు, మనుషులకి కాదు, మనుషులకి ట్రాన్స్మిట్ అవ్వడం చాలా తక్కువ, అయినా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఒక స్టేట్మెంట్ అయితే 2 కలిపి ఇచ్చేయండి. WHO వరల్డ్ హెల్త్ అనేది దేనికైనా పని చేయొచ్చు, సెన్సిటివిటీ స్పెసిఫిసిటీని బట్టి ఆధారపడి చాలా చేసుకొని తింటే ఐడెంటిఫై చేయడం. చుట్టుపక్కల కోళ్ల ఫారం పక్కనే క్యాటిల్ ఫార్మ్స్ ఉండకూడదండి, చాలా ముఖ్యమైన విషయం. వేసుకోవడం, మాస్క్లు వేసుకోవడం, ఇంటికి రాగానే అంటే పౌల్ట్రీ వర్కర్స్ మాత్రమే వీళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండ్ వాష్ చేసుకోవడం బట్టి వాళ్ళు జాగ్రత్త పడితే అది కమ్యూనిటీలోకి వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. మనుషులు ట్రాన్స్మిట్ అయినట్టు ప్రపంచంలో అక్కడక్కడ డాక్యుమెంట్ అయిన ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఈ హాస్టల్స్ లో వాటిలో మెనూ మార్చేశారని అన్నారు కదా, ఈ స్టాంపింగ్ గొడవ అది లేదు కాబట్టి వీటికి మనం ముందు జాగ్రత్తగా తగ్గించేశారు. కానీ ఇందాక వాళ్ళు చెప్పినట్టు కోడైనా ఎగ్ అయినా మనం పూర్తిగా ఉడికిస్తే అంటే 75 degrees దాటితే ఈ ఏవియన్ వైరస్ అంటే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది చచ్చిపోతుంది అనమాట.
సో బాగా ఉడికించిన ఎగ్ కానీ మాంసం కానీ కోడి కానీ తీసుకుంటే వైరస్ ఉన్నది కూడా మనకు సోకదు. అందువల్ల ఈ స్టాంపింగ్లు అవి అన్ని అది గవర్నమెంట్ రూల్స్ అవి కాబట్టి మనం దాన్ని చెప్పలేము. యాక్చువల్ గా నేను ఇందాక చెప్పాను కదండి, ప్రెసిడెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా మా కార్యవర్గం మిమ్మల్ని అందరినీ కలవాలి, ఒకసారి మంచి చెడు మాట్లాడుకోవాలి, ఏ విధంగా సమాజంలోకి వెళ్ళాలి, ఆరోగ్యవంతమైన రాజమండ్రి ఏంది మీ పాత్ర అయింది. అంటే నిన్న ఎమ్మెల్యే గారితో వాసు గారితో కూడా డిస్కషన్స్ అయినండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏ రకంగా ఇవ్వాలి అంటే గత 2-3 సంవత్సరాలుగా ఇస్తూనే ఉన్నామండి. మాధవలత కలెక్టర్ గారు ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి గత 2 సంవత్సరాలుగా అవి జరుగుతూనే ఉన్నాయి. అది కాకుండా ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొద్దిగా ముందుకు వచ్చి ఇంకా అవేర్నెస్ అవగాహన ఏ రకంగా కల్పించాలనే సదుద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం అన్నిదా భావించకండి. ఖచ్చితంగా వస్తాం మీ దగ్గరికి. ఖచ్చితంగా మరొకసారి కార్యవర్గం అంతా మీతో పాటు చర్చించి ముందుకు ఎలా వెళ్ళాలి దగ్గర నుండి తర్వాత ముసలి వాళ్ళ దగ్గర నుండి ఇలాంటి ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుండి చాలా ఉన్నాయి. వాటన్నిటిని 1 by 1 అవగాహన ఎలా కల్పించాలి, హార్ట్ మీద, లంగ్స్ మీద ఐడెంటిఫై చేయడం. చుట్టుపక్కల కోళ్ల ఫారం పక్కనే క్యాటిల్ ఫార్మ్స్ ఉండకూడదండి, చాలా ముఖ్యమైన విషయం. వేసుకోవడం, మాస్క్లు వేసుకోవడం, ఇంటికి రాగానే అంటే పౌల్ట్రీ వర్కర్స్ మాత్రమే వీళ్ళు చాలా జాగ్రత్తగా హ్యాండ్ వాష్ చేసుకోవడం బట్టి వాళ్ళు జాగ్రత్త పడితే అది కమ్యూనిటీలోకి వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. మనుషులు ట్రాన్స్మిట్ అయినట్టు ప్రపంచంలో అక్కడక్కడ డాక్యుమెంట్ అయిన ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఈ హాస్టల్స్ లో వాటిలో మెనూ మార్చేశారని అన్నారు కదా, ఈ స్టాంపింగ్ గొడవ అది లేదు కాబట్టి వీటికి మనం ముందు జాగ్రత్తగా తగ్గించేశారు. కానీ ఇందాక వాళ్ళు చెప్పినట్టు కోడైనా ఎగ్ అయినా మనం పూర్తిగా ఉడికిస్తే అంటే 75 degrees దాటితే ఈ ఏవియన్ వైరస్ అంటే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ అనేది చచ్చిపోతుంది అనమాట. సో బాగా ఉడికించిన ఎగ్ కానీ మాంసం కానీ కోడి కానీ తీసుకుంటే వైరస్ ఉన్నది కూడా మనకు సోకదు. అందువల్ల ఈ స్టాంపింగ్లు అవి అన్ని అది గవర్నమెంట్ రూల్స్ అవి కాబట్టి మనం దాన్ని చెప్పలేము. యాక్చువల్ గా నేను ఇందాక చెప్పాను కదండి, ప్రెసిడెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా మా కార్యవర్గం మిమ్మల్ని అందరినీ కలవాలి, ఒకసారి మంచి చెడు మాట్లాడుకోవాలి, ఏ విధంగా సమాజంలోకి వెళ్ళాలి, ఆరోగ్యవంతమైన రాజమండ్రి ఏంది మీ పాత్ర అయింది. అంటే నిన్న ఎమ్మెల్యే గారితో వాసు గారితో కూడా డిస్కషన్స్ అయినండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏ రకంగా ఇవ్వాలి అంటే గత 2-3 సంవత్సరాలుగా ఇస్తూనే ఉన్నామండి. మాధవలత కలెక్టర్ గారు ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి గత 2 సంవత్సరాలుగా అవి జరుగుతూనే ఉన్నాయి. అది కాకుండా ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొద్దిగా ముందుకు వచ్చి ఇంకా అవేర్నెస్ అవగాహన ఏ రకంగా కల్పించాలనే సదుద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం అన్నిదా భావించకండి. ఖచ్చితంగా వస్తాం మీ దగ్గరికి. ఖచ్చితంగా మరొకసారి కార్యవర్గం అంతా మీతో పాటు చర్చించి ముందుకు ఎలా వెళ్ళాలి దగ్గర నుండి తర్వాత ముసలి వాళ్ళ దగ్గర నుండి ఇలాంటి ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుండి చాలా ఉన్నాయి. వాటన్నిటిని 1 by 1 అవగాహన ఎలా కల్పించాలి, హార్ట్ మీద, లంగ్స్ మీద. చెప్పేది ఏంటంటే రాత్రి వాసు గారు కూడా ఇదే చెప్పారు, ఐఎంఏ వెళ్ళండి, ఐఎంఏ వాళ్ళు వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది, టీవీలోను మీడియాలోను ఎగ్స్ తినొద్దు, చికెన్ తినొద్దు అని అంటున్నారు. సంపూర్ణంగా 100% ఉడికించినట్లయితే ఖచ్చితంగా రాదని రాసి ఇవ్వగలం. ఇక్కడ ఉన్న ప్యానల్ బెంచ్ మొత్తం ట్రాన్స్మిషన్ అనేది ఉండదండి, ట్రాన్స్మిషన్ అనేది ఉండదు. ఈ బాగా ఉడికించిన పచ్చి కోడి గుడ్లు తినడం, ఆ పౌల్ట్రీ వర్కర్స్ కి సాధ్యమైన మాస్క్లు ఇవ్వడం, గ్లౌస్ ఇవ్వడం, ఇలాంటివన్నీ ప్రివెన్షన్ ఎలా ప్రివెంట్ చేయాలి అనే దాని మీద అవగాహన కల్పించినట్లయితే బాగుంటుంది. మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అయిపోయింది. ఎవరైతే పౌల్ట్రీ పెంచుతా ఉంటారో అక్కడ కొన్ని ఇంతకుముందు వార్నింగ్ ఇచ్చినాం. సడన్ గా చాలా బర్డ్స్ ఒకేసారి చనిపోవడము, ఒక ఫ్యూ డేస్ నుంచి సడన్ గా తినడం మానేయడము, బర్డ్స్ వీక్ అయిపోయి పడిపోవడము, లూస్ మోషన్స్ రావడము, ముక్కులో నుంచి సెక్రీషన్స్ రావడము, బర్డ్ రాసిపోతుంది, స్వెల్లింగ్ వస్తుంది బాడీ. అవన్నీ వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. వాళ్ళు రికగ్నైజ్ చేసి అథారిటీస్ కి చెప్పాలి. అక్కడనే మనం ఎర్లీగా మనం దాన్ని కనిపెట్టగలుగుతాం తప్ప ఈ పోస్ట్ మార్టం లో యాంటీమార్టం పోస్ట్ మార్టం లో అయ్యేది నమ్మకం. చూడండి, పౌల్ట్రీ అసోసియేషన్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఎడ్యుకేట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ ట్రేస్ అవుట్ చేస్తాం. వెటనరీ యాక్చువల్ గా వెటనరీ డాక్టర్స్ చేయాలి ఇవన్నీ. పర్లేదు, ఎవరు చేసినా సమాజం కోసం ముందడుగు వేయాల్సిందే.
ఆ నిర్లక్ష్యం వల్ల వచ్చిన తిప్పలండి. ఓ మై గాడ్. ఓకే.